ఓం శ్రీ సాయిరామ్. శ్రీమద్ భగవద్గీత 9వ అధ్యాయంలోని 31వ శ్లోకం గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాం. సాయిరామ్. భగవానుడు గత శ్లోకములో పరమాత్మను అన్యభక్తితో సేవించినచో గొప్ప దుర్మార్గుడు సన్మార్గుడు అవుతాడని, ప్రపంచంలో ఉత్తమ నిత్యం ఏదంటే భగవంతుని సత్యమని నమ్మి వారిని ఆశించడమే ఉత్తమ నిశ్చయమని ముఖ్యంగా తెలియజేశారు. ఇక ఈరోజు తెలుసుకోబోయేటువంటి 31వ శ్లోకములో దైవ భక్తుడన్నిటికీ కూడా చెడడని, అనగా హీనగతిని పొందడని చెప్పబోతున్నారు. క్షిప్రం భవతి ధర్మాత్మా శాశ్వచ్ఛాంతిం నిగచ్చతి కౌంతేయ ప్రతిజానీహి నమే భక్త ప్రణశ్యతి. సహా అతడు క్షిప్రం శీఘ్రముగా, ధర్మాత్మ ధర్మబుద్ధి గలవాడు, భవతి అగుతున్నాడు, శాశ్వత్ శాశ్వతమైన, శాంతిం శాంతిని, నిగచ్చతి పొందుతున్నాడు. కౌంతేయ ఓ అర్జున, మే నా యొక్క భక్త భక్తుడు, న ప్రణశ్యతి ఇది చెడిపోడు అనగా నశింపడు, ఈనగతి నొందడు అని ప్రతిజానీహి ప్రతిజ్ఞ చేయుము. అతడు అనగా నన్ను ఆశ్రయించిన పాపాత్ముడు శీఘ్రముగా ధర్మబుద్ధి గలవాడవుతున్నాడు మరియు శాశ్వతమైన శాంతిని పొందుతున్నాడు. ఓ అర్జున, నా భక్తుడు చేడాడు అని ప్రతిజ్ఞ చేయము. పైన తెలిపిన ప్రకారముగా పాపాత్ముడైనను భగవంతుని పరమ శరణ్యముగా నమ్మి భజించుతో శీఘ్రముగా ధర్మాత్ముడు పుణ్యాత్ముడు అవుతున్నాడు మరియు శాశ్వత శాంతిని పడైచున్నాడు. సాయిరామ్. జై శ్రీకృష్ణ. ఈ ఛానల్ సంబంధించిన పూర్తి వివరణ డిస్క్రిప్షన్లో చూడవచ్చును. జై శ్రీకృష్ణ. ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నః కృష్ణ ప్రచోదయాత్. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా భగవానుడు అనంత మహిమల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక ఛానల్ను నా చేత చేయిస్తున్నారు. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.